హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ మన వీడియో కొంచెం జల్దీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. టైం చెప్పేస్తా ఫస్ట్. నిన్న రాత్రి మస్తు వరద వచ్చింది అన్నట్టు మన పార్కింగ్లకు. మనం ఎక్కడైతే పార్కింగ్ చేస్తామో ఆ పార్కింగ్లకు నీళ్ళు వచ్చేస్తాయి, మొత్తం వరద నీళ్ళు. మొన్న రాత్రి బండి తీసి వేరే దగ్గర పెట్టిండు, అక్కడ గోడౌన్ కంపెనీ అది అక్కడ పెట్టిండు. ఇక వాళ్ళు రాకముందుకే జరిపేద్దాము అని బండి తీయనికి వచ్చినా అన్నాడు. ఇంక ఎట్లాగో బండి తీయనికి వచ్చినా కదా అని చెప్పి ఆన్లైన్ చేసినాను. ఏమైనా బుకింగ్ వస్తే మళ్ళీ మీకు షూట్ చేసి చూపిస్తాను. టైము 6:30 అవుతుంది పొద్దున. నాకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది. మనం ఇలా పార్క్ చేస్తాం అన్నట్టు వెహికల్స్. ఇదంతా వరద వచ్చేసింది. దీని లోపల కూడా మునిగిపోతుంది మా గ్యారేజ్. మొన్న తీసుకుపోయి బండి అక్కడెక్కడో పెడితే పొద్దున్న వేరే వాళ్ళ షాప్ దగ్గర పెట్టిరు కదా, వాళ్ళు రాకముందుకే తీసేద్దామని నేను తీసిన అన్నట్టు. ఒకసారి ఆన్ చేసి చూద్దామని ఆన్ చేస్తే ఒక బుకింగ్ వచ్చింది పొద్దున 6:30కి. ఇక్కడ తాడవన్ సిగ్నల్ దగ్గర ఎవరిదో బండి ఖరాబ్ అయిందంట. దాన్ని మనం నాచారం సైడ్ నోమా ఫంక్షన్ హాల్ అని చూపిస్తున్నది, అక్కడ డ్రాప్ చేయాలి. పికప్ 2.5-3 కిలోమీటర్లు వచ్చింది. పొద్దున పూట కదా కొంచెం ఎక్కువనే వస్తుంది. చలో పోయి పికప్ చేసుకుందాం. మనం వచ్చేసినాము తాడబంద్కి. ముందట ఉన్నది తాడబంద్ సిగ్నల్. ఫోన్ చేద్దాం కస్టమర్ ఏ సైడ్ ఉండు. ఇది మన లోడు ఒక బండి యాక్టివా. చల్ పోదాం నడు. 13 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్. ప్రస్తుతానికి బ్యాట్నీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక మార్నింగ్ టైం కదా స్పీడ్గానే వెళ్ళిపోతాం. మనం వచ్చేసినాము నాచారం మల్లాపూర్ రోడ్కి. ఇంకా 1 కిలోమీటర్ చూపెడుతుంది. ముందట నోమా ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, అక్కడ డ్రాప్ చేయాలి. కస్టమర్ నైట్ డ్యూటీ చేసి వచ్చిందంట పాపం అడ్డుకుండా. మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ పెట్టిన ఈ షాప్లో చాలా డబ్బులు తీసుకొని పోదాం. ఈ ట్రిప్లో మనకి 480 రూపీస్ మిగిలింది. కరెక్ట్ గంటలు అయిపోయింది మనకి బుకింగ్. ఇది ఇస్కాన్ టెంపుల్ అన్నట్టు. ఇవాళ మన కృష్ణ జన్మాష్టమి కదా. ఇది ఇక్కడ కృష్ణుని గుడి ఉంది, ఇస్కాన్ టెంపుల్. అందుకనే పోలీసు వాళ్ళు బందోబస్తులు ఉన్నారు. నేనైతే మళ్ళీ వచ్చేసినాను. ప్యాట్నీ దగ్గర ఉన్నాను అనుకోండి. ముందట ఉన్నది ప్యాట్నీ ఫ్లైఓవర్. యాక్చువల్లీ ఇవాళ అంటే పొద్దున పూట ఎట్లాగో బుకింగ్స్ ఉండదు. నేను వచ్చింది కదా అట్లా పోయి ఇట్లా వచ్చేద్దామని తీసుకున్నా బుకింగ్స్. 10 తర్వాతనే మామూలుగా అయితే కారోబార్ ఉంటుంది. ఏదైతే వచ్చింది కదా అని పోయి వచ్చిన. చలో మళ్ళీ కొంచెం బ్రష్ గిష్ చేసుకొని స్నానం గీయడం చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాను. కాకపోతే టైం మధ్యాహ్నం 2 అవుతుంది, 2:10. ఇక మళ్ళీ ఎక్కిన బండి. మనకి మన వాట్సాప్ గ్రూప్ నుంచి ఒక కిరాయి వచ్చింది, జీడిమెట్ల టు షాద్నగర్. ఇక పోతున్న ఆడికే పికప్కి వచ్చేసిన. ఆల్మోస్ట్ సుచిత్ర చౌరస్తా దగ్గర ఉన్నాను. ఆడ నుంచి కొంచెం లెఫ్ట్ మర్రగానే అక్కడనే ఉంది. లెఫ్ట్ మర్రి 1-2 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది పికప్ పాయింట్. ఆడ నుంచి మనం షాద్నగర్కి వెళ్ళాలి. చాలా పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. నడవండి ఫస్ట్. మనం వచ్చేసినాము జీడిమెట్లకి. ఇదే ఏరియాలో ఉన్నది పికప్ పాయింట్. వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఇక వాన మొగలైతే జబర్దస్త్ ఉన్నది. ఇది మన లోడ్ ఫుల్ అయిపోయినాయి. 13 బ్యాగులు. మన లోడ్ ఇట్లా కనిపిస్తుంది లోడ్ అయినాక. గొంజి కట్టినాను ఫుల్ టైట్గా. 84 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికైతే
పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఈడి వరకు అయితే ఏం ట్రాఫిక్ తగలలేదు. ఇంకా ముందు ఏం సంగతో తెలియదు. మెహదీపట్నం క్రాస్ చేస్తే అప్పుడు మన ట్రాఫిక్ గండం గట్టెక్కినట్టు. ఇవాళైతే కొంచెం తక్కువనే ఉంటుండొచ్చు ఇక మెహదీపట్నంది, కానీ చెప్పలేము. మెహదీపట్నంలో ట్రాఫిక్ అయితే ఇక్కడ తగలలేదు. ఇక ఈ నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడ స్ట్రిక్ట్గా పోలీసు వాళ్ళు నిలబడి ఎవరిని ఆగనిస్తలేరు, అందుకే అక్కడ ట్రాఫిక్ లేదు. కాకపోతే ఈడున్న ట్రాఫిక్ ఈ లెఫ్ట్ మనం మడతాం కదా, అత్తపూర్ పోయే సైడ్ చూసినారా, ఇదంతా ఎర్రగా ఉన్నది, అదంతా ట్రాఫిక్. ఇది క్రాస్ చేసినామంటే మనకు ట్రాఫిక్ ఉండదు. రామ్గఢ్ చౌరస్తా ఇప్పుడే క్రాస్ చేసినాను, ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆడ. టైం 5:40 అవుతుంది. ఇక ఈ నుంచి అయితే మొత్తం గ్రీన్ చూపెడుతున్నది. ఇక్కడ నుంచి అయితే మనకి ట్రాఫిక్ తలగొద్దు. శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఇది పోతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాము. మనం సీదా వెళ్ళిపోవాలి ఓఆర్ఆర్ దిక్కు. ఇది ఓఆర్ఆర్. ఈ నుంచి కరెక్ట్ 40 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా రన్నింగ్ నాకు కరెక్ట్ రిజర్వ్లోకి వచ్చింది. ముందట పెట్రోల్ పంప్ కూడా కరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గర రిజర్వ్లోకి వచ్చింది బండి. ఏమి లోపలికి పోతాడు, ఎటు పోతాడు. దీనికి అర్థమైపోయినట్టుంది ముందట పెట్రోల్ పంప్ వచ్చిందని. కరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి రిజర్వ్ అయ్యింది. చలో 500 అయితే పోసేసుకుందాం. షాద్నగర్ టూల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. చాలా ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఇంకో 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచి, అంతే. టూల్ ప్లాజా దాటంగానే ఉంటుంది. ఎంత పోయినాయి? 80 రూపాయలు. మనం వచ్చేసినాము. ఇక ఇదే ఏరియాలో మన డ్రాప్ లొకేషన్ ఉన్నది. బండి అయితే ఖాళీ చేద్దాం. ఇక ఇదే మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. లైన్గా ఉంటే కరెక్ట్ వస్తుండే, ఇప్పుడు వీడియో తీయాల్సి వస్తుంది అట్లా. ఠీకే భయ్యా. బుకింగ్ అయితే అయిపోయింది. అది పేమెంట్ ఇంకా రాలేదు. పేమెంట్ వచ్చినాకనే తెలుస్తుంది ఎంతనో, ఎందుకంటే అది ఆన్లైన్ పేమెంట్ కాదు కదా, గ్రూప్ కిరాయి అది. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇక రిటర్న్ మళ్ళీ వచ్చేసినాను టూల్ ప్లాజా దగ్గరికి. టక్ 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 టక్. అప్పుడేమో 80 కట్ అయింది, ఇప్పుడు ఎంత కట్ అవుతుంది? 45 రూపీస్ కట్ అయింది రిటర్న్లో. పోయేటప్పుడు 80, వచ్చేటప్పుడు 45. మళ్ళీ వచ్చేసినాము ఓఆర్ఆర్. మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. టైం 9 అవుతుంది. నేను బేగంపేటకి అయితే వచ్చేసినాను. పొద్దునైతే పోటర్లో కొట్టింది ఒకటి 600 ట్రిప్పు, అది పొద్దున. ప్లస్ ఇదైతే ఇంకా అమౌంట్ రాలేదు. దీని గురించి అయితే రేపే చెప్తాను. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ ఆల్రెడీ అలసిపోయినట్టు అవుతుంది, పొద్దున జల్దీ లేచిన కదా. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్. ఇలాంటి వీడియో అయితే ఇంతే మళ్ళీ.